మెంతి కూర కందిపప్పుతో కర్రీని ట్రై చేయండి. ఒకసారి తిన్నారంటే ఎప్పుడు ఇలాగే కావాలంటారు. అంత సూపర్ గా ఉంటుంది. స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులు కరివేపాకు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వేపుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఆ పేస్ట్ ని యాడ్ చేసుకోండి. టమాటా కూడా వేగిన తర్వాత వాష్ చేసుకున్న మెంతాకును వేసుకొని 1 అవర్ పాటు నానబెట్టుకున్న కందిపప్పును సాల్ట్ను పసుపును వేసుకొని కలిపి మూత పెట్టి 2 మినిట్స్ వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వాటర్ ని వేసుకొని మూత పెట్టి పప్పు మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. కందిపప్పు మరీ మెత్తగా కాకుండా పలుకుగా ఉంటేనే కర్రీ అనేది టేస్ట్ గా ఉంటుంది. కారము, వేయించిన ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఎండు కొబ్బరి పొడి వేసి కలుపుకున్న తర్వాత హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. కొత్తిమీర వేసి కలిపి దించి సర్వ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, సూపర్ గా ఉంటుంది.